ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చేవి విభావయే భవానీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ సాధన లేనిదే కర్మ అనేటటువంటిది అక్షయం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్ఠానమో లేకపోతే లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ముందుకెళ్ళేవారు. జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, ఏమండి యూట్యూబ్లో చెప్పే జ్యోతిష్కుల కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. లేకపోతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం, ఇవన్నీ ఏమీ కుదరవండి. జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి. ఋషులందరూ ఏ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి ఇవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి? కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది. ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని, మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాలని సుఖాలని వీటినన్నిటిని కూడా అది చూపించి మార్చుకో నువ్వు అని చెప్తుంది. అయితే దాన్ని ఫలదీపికను తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది, ఆ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్దని అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా జ్యోతిష శాస్త్రంలో దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు. కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము లేకపోతే ఈ చేసాము అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది. గురు పరంపరలో సాధనా పరంగా రావాలి. మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ 1 జ్యోతిష్కులుగా, ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా, రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనటువంటి పేరు ప్రపంచం అంతా కూడా. శకుంతలాదేవి లాస్ట్ 10 years వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము, మేము ఉమారామలింగ కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము, ఆమెకు మేము మా గురుగారు ముహూర్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు. అది మా గురుగారు సర్కిల్. అది గురు పరంపరగా రావాలి. అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం. ఎవరో ఒక దేవత ఆరాధన ఉండాలి, లేకపోతే జ్యోతిష శాస్త్రం ఫలించదు, ప్రెడిక్షన్స్ చెప్పలేము. అలాగే మోడర్న్ సైన్స్ని కూడా మనము దాన్ని బ్లెండ్ చేయాలి. ప్రాచీనమైనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని, ఋషిప్రోక్తమైన జ్యోతిష్ శాస్త్రాన్ని. అందువలన మనకి శంబాలా గ్రామం అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు. శంబాలా బై ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని మీరు యూట్యూబ్లో చూడండి, కొడితే వస్తుంది. అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్. మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగము బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అన్నీ చూడండి. అందులో ఇప్పుడు మొన్న సినిమా శంబాలా సినిమా వచ్చింది కదా, మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను. అక్కడ అది ఎక్కడండి? రాంచీ దగ్గర 120 కిలోమీటర్ల దగ్గర ఆనందనగర్ అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి వస్తుంది. అక్కడ అదే శంబాలా నగరం, పురూలియా జిల్లా, వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను. అది మా గురువుగారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్, ఈయన ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం. అక్కడ ఫాసిల్స్ తీసాం. ఫాసిల్స్ అంటే ఏంటంటే 1,00,000 సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం పూలులు, డైనోసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ రాకుగా, వాటి స్కల్స్ అన్నీ కూడా రాకుగా మారతాయి, రాయిగా. అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్లో కలకటాలో మా గురువుగారి యొక్క మధుమైంచ అని మా గురువుగారి క్వార్టర్స్లో ఇప్పటికీ ఉన్నది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. అది ఎలా అంటే కంప్లీట్ ఆనందనగర్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం, మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళి చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్గా మేము పెట్టాం. కాబట్టి ఇది వరల్డ్లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద మార్గ అంటే. అలాగే ఈ యొక్క ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ని చూడొచ్చు అనమాట. అదే మీటిఆర్ కింద
ఆకాశంలో నుంచి ఒక ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు. అలాగే దీన్ని సర్టిఫై చేసేది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను. ఇది భూభాగం సర్టిఫై చేసింది. అలాగే ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు, ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు, ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్. సో ఎన్జిఆర్ఐ సర్టిఫైడ్ చేసిందని మనం చెప్పాం. అదేవిధంగా ఈ సినిమాలో కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదే మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది స్టోన్ని చూడడం కోసం వెళ్ళడం, రీసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో. అదేవిధంగా శంబాలా గ్రామంలో సాధన ఒక సుషుమ్నా నాడి అని చెప్పి వాళ్ళు ఏదో సినిమాటిక్ లాగా తీశారు. అయితే యాక్చువల్గా ఏం చెప్పబడిందంటే ఈ శంబాలా నగరంలో చేసేటటువంటి సాధన 100 రెట్ల కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు. రామ 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 అని దాని ముందు ఒక శ్రీ పెట్టేస్తే చాలు, కోట్ల రామనామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం, దానికి సమానము, తత్తుల్యం రామనామ వరానినే అని చెప్పింది. కాబట్టి శంబాలా గ్రామంలో చేసేటటువంటి సాధన 1000 రెట్లు కోట్ల రెట్లు అధిక ఫలితం ఇస్తుంది. ఇది మనం చాలా మెచ్చుకోవాలి. ఎందువల్లంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు, మెహర్ రమేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్నే మా గురువు గారు ప్రధాన పూజారి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు. అప్పుడు నేను ఉన్నాను. అక్కడ కూడా ఏం చెప్తారంటే 18 శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం. అలా 18 శక్తిపీఠాలకి సెట్లు వేసి అక్కడ ఈజిప్ట్లో ఉన్నటువంటి వెలను వచ్చి ఒక స్తంభాన్ని ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గాదేవి గుడిలాగా, సమష్టి స్వరూపంలాగా. ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు కదిలిపోతాయి. అక్కడ కూడా మా గురువుగారు చెప్పిన కాన్సెప్ట్నే ఎగ్జాక్ట్గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన యొక్క వీడియో పార్ట్ 4 రిలీజ్లో, శక్తి పార్ట్ 4 రిలీజ్లో ఆయన మా గురుగారి పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. అలాగే ఇక్కడ శంబాలా గ్రామంలో కాన్సెప్ట్లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది ఈ సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం. ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ బాగా యూట్యూబ్లో వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలనే కేవలం ఉద్దేశంతో తప్ప, శంబాలా అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది, 64 అడుగుల మనుషులతో నేను చూశాను, నేను వెళ్ళాను, మనుషులు వెళ్ళలేరు, తర్వాత శివపార్వతులు మాకు భోజనం పెట్టారులాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకొచ్చారు. వాళ్ళకంటే ఎగ్జాక్ట్గా మనం ఈ చిత్ర నిర్మాతల్ని, దర్శకుల్ని, ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి. ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్తో చూపించారు. ఆ శంబాలా గ్రామం ఎక్కడో కాదు, సెర్చ్ చేసుకోండి, ఆనందనగర్, వెస్ట్ బెంగాల్, పురూలియా, పుందాగ్ రైల్వే స్టేషన్ పేరు, పిన్ కోడ్ మెట్లతో సహా సినిమాను చూపించారు. కాబట్టి మీరంతా కూడా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహాసమ్మేళనము. ఆనంద్ మార్గ డిఎంఎస్ అని కొట్టండి, వచ్చేస్తుంది యూట్యూబ్లో. 10,000 మంది సాధువులు, లక్షల మంది భక్తులు, వీళ్ళంతా కూడా బాబా నామ్ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు. అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి శంబాలా గ్రామంలో చేసే మంత్రం బాబా నామ్ కేవలం. ఎలా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, బం బాబా అని ఎలాగో ఆ శివుడి మంత్రం అనమాట. కాబట్టి మనం ఇలాంటి విశేషాలు మనం ఎన్నో తెలుసుకుందాం. ఆ శంబాలా గ్రామాన్ని ఈ 12 రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటియార్, ఆ రాయి ఏ విధంగా అయితే ఆ సుషుమ్న ఆ వైరస్ని వాళ్ళకు వచ్చే ఆ సినిమాలో చిన్నపిల్లలకు అందరికీ వచ్చే వైరస్ని గుడి గంటల ధ్వనులతో, ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో, నెగిటివ్ ఎనర్జీని తీసేశారో, అలాగా శంబాలా గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ 12, 12 రాసులకి ఆ బాబానామ కీర్తనం కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల, ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గర ఉండక్కర్లేదు అనమాట. ఆ సౌండ్ ఎనర్జీ బాబానామ కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు. కావాల్సి ఆ సినిమా కూడా చూడండి, శంబాలా సినిమా చూడండి, అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో. అలాగే బాబా నామ్ కేవలం అనే కీర్తనతో, అది సుప్రీం అల్టిమేట్ మంత్రం, అది ఓం నమ శివాయ అష్టాక్షరి మంత్రం, అది
కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు. అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం. అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్కి మేము చెప్తున్నాం కాబట్టి ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసినటువంటిది. టోటల్గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవి బాత్రా, మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు శిష్యుడు. ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వం ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి. నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవి బాత్రా 1993 ఎకనామిక్స్ అని ప్రౌట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఒక్కొక్క రాశి వారికి చెప్తాను. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శంబాల గ్రామంలో శంబాల సినిమాలో ప్రెసిడెంట్ గారు కింద వేశారు కదా, ఊరు ప్రెసిడెంట్ కింద, ఆ రాశి వారంతా కూడా తులారాశిలో పడతారనమాట. అంటే ఆ క్వాలిటీస్ ఉంటాయి. ఇకపోతే మనకి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనము ఈ శత్రువుల యొక్క పీడ అనేటటువంటిది కాస్త తగ్గుతుంది. అలాగే కోర్టు సమస్యలు ఇవి ఇంకా మీకు వదలవు. ఉద్యోగ భగ్నము అనేటటువంటిది జరిగింది. చాలామందికి తులారాశి వాళ్ళలో కొంతమందికి ఎప్పటి నుంచో కంపెనీల్లో స్టాండర్డ్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ భంగం అనేటటువంటిది కలిగింది. ఉద్యోగాలు లే ఆఫ్ వల్ల పోయినాయి అన్నమాట. అటువంటి వాళ్ళు మనకి కొత్తగా ఈ సినిమాలు ఈ యొక్క ఉద్యోగాలు వస్తాయా రావా అనేటటువంటి టెన్షన్ అధికంగా ఉంది. అలాగే వ్యాపారాలలో కూడా ఎదుగుదల లేదండి, మరి మేము కిరాణా షాపులు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మా వ్యాపారం కంటే పక్కింటి వాళ్ళకి మా వీధిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కస్టమర్లు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ యొక్క స్థిరాస్తులకు సంబంధించి మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తులు, తాత ముత్తాతల ఆస్తుల విషయాల్లో కోర్టు వరకు వెళ్ళడము, ఇలా మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా మీరు ఆ హక్కుల కోసం మీరు కోర్టులో కేసులు వేయడము, తిరగడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అవి అంత పెద్దగా ఉండకుండా సర్దుకుంటూ వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ కేతువు సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా లాభంలో ఉన్నటువంటి ఆ కేతువు ఏం చేస్తాడంటే మీకు ఎంఎన్సి కంపెనీస్లో, ఫారిన్ కంపెనీ కొలాబరేటెడ్ కంపెనీస్తో ఉద్యోగాలు అనేటటువంటివి ట్రై చేస్తే తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, వీళ్ళ బిజినెస్లు అనేటటువంటి చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థుల చదువులు చదువుతారు, కానీ ఇంకా కోరుకున్నంత రిజల్ట్ రాలేదు అనేటటువంటి బాధ ఈ యొక్క తులారాశి వారికి చాలామందికి ఉంటుంది. అంటే ఇంకా గ్రహస్థితి సరిపోలేదు, దైవ బలం సరిపోలేదు. కాబట్టి సాధన ఎక్కువగా చేయాలి. అక్కడ ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ ఏంటంటే ఈ యొక్క పంచమ రాహువు మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా మనకి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. పిల్లల నుంచి మనశ్శాంతి లేకపోవడము, పిల్లల సర్టిఫికేట్స్ విషయాల్లో, తర్వాత వాళ్ళ అడ్మిషన్స్ విషయాల్లో ఇవన్నీ కూడా కాస్త తలనొప్పులు అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఆర్గనైజ్డ్గా చేసుకురావడంలో నిమగ్నమై ఈ యొక్క తులారాశి వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఈ యొక్క రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలోకి మకర సంక్రమణం తర్వాత వీళ్ళన్నీ వచ్చినటువంటి కారణంగా మనకి తులారాశి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి రావడానికి కొంచెం ఆలస్యమైన అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు దైవనామస్మరణ చేయాలా. అది బాబానాం కేవలం అనేటటువంటిది శంబాల మంత్రం. కలియుగాంతానికి అదే మంత్రము. శంబాల గ్రామంలో ఇంతగా క్రిస్టల్ క్లియర్గా ఇంకా మీరు శంబాల సినిమా చూసినటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి రవి, ఇక్కడ రాహువు, వీళ్ళిద్దరు కూడా బాగుంటుంది. కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానాలు చేసుకోండి పేద బ్రాహ్మణులకి. అలాగే ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని
ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. బాబానాం కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని కలియుగ భవిష్యత్తు పురాణంలో క్లియర్గా కలికి ఆ అవతారము శంబాల గ్రామ ప్రస్తావన అన్నీ కూడా ఉన్నాయి. సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. ఈ దైవ సాధన వల్ల మీ యొక్క గ్రహస్థితులన్నీ కూడా మార్చుకొని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. శుభమస్తు.